ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చివరి నిమిషం వరకు పెళ్లి ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ పరిస్థితులేవో బలంగా ఆపుతున్నాయి. ఏంటో పరిస్థితులు. తాళి కట్టడానికి నా చేతులు రావడం లేదు, కానీ పల్లవికి తాళి కట్టక తప్పడం లేదు. అమ్మా పల్లవి, నిజం దాచిపెట్టి పెళ్లి చేశాను. చరణ్ నీ ప్రేమను అర్థం చేసుకుని నిన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది. చరణ్ వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. కాలమే చరణ్కి పల్లవి మీద ప్రేమ కలిగేలా చేస్తుంది. నీ ప్రేమతో చరణ్ మారతాడని నమ్మకం నాకుందమ్మా. మీ పెళ్ళి నా పొరపాటు కాదు, ఆ దైవ నిర్ణయం. అందుకే ఆ దేవుడి సన్నిధిలో ముక్కు పేరుతో జరుగుతుంది. ఇద్దరూ సంతోషంగా ఉండాలి, కలిసిమెలిసి తోడు నీడగా ఉండాలి. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి, ఇది తెలుగువారి పెళ్ళి. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి, ఇది తెలుగువారి పెళ్ళి. ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం, ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్లి అంతరార్థం. శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. మంగళకరమే బంగారం, నిత్యం శక్తిమయం, అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం. తాళిబొట్టులు రెండు పుస్తెలు లక్ష్మీ పార్వతులు, అవి పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు. ఆ సంగతులన్నీ చెబుతుంది శ్రావణ మాసం, శ్రావణ
శ్రావణ మాసం శ్రావణ మాసం ఒకే కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది, అది ఒకే ప్రాణమై దంపతులిద్దరూ ఉండాలంటుంది. చాలి చాలని ఆ పీట సన్నగా ఉంటుంది, అది సర్దుకుపోయే మనసుండాలని జంటకు చెబుతుంది. ఆ సందేశాలను అందిస్తుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి, ఇది తెలుగువారి పెళ్లి. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు జీవితాంతం నీ అడుగులో అడుగు వేస్తూ నడుస్తాను చరణ్. నాకిష్టం లేని పెళ్లి బలవంతంగా చేసుకుని నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు నేను చూస్తాను. నీ సుఖదుఖాల్లో నీకు తోడు నీడగా ఉంటాను. నీ సంతోషం కోసం నా ప్రాణాలు ఇవ్వటానికైనా నేను సిద్ధంగా ఉంటాను చరణ్. పెళ్లి కూతురుగా నువ్వు ఎంతో సంతోషంగా మా ఇంట్లో అడుగు పెడతావు, అంతే పాతగా నా ఇంట్లోంచి నిన్ను బయటికి గెంటేస్తాను. నా టార్చర్ తట్టుకోలేక నీ అంతట నువ్వే ఇంట్లోంచి పారిపోయేలా చేస్తాను. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం, కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. రఘువంశ రామయ్య యదువంశ కృష్ణయ్య దివి నుంచి ఈ భువికి దిగినారుగా, మనసుల్ని మురిపించి ప్రేమల్ని గెలిపించు ఈ పెళ్లి వేడుకను తిలకించగా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. అయిన వాళ్లను మించి ఐశ్వర్యముందా, అనుబంధమును మిల్చి సిరి సంపదుందా, అటువంటి ధనరాశి ఈ ఇంటి సహవాసి ప్రతి మనసులో కొలువు తీరిందిగా. ఆకాశరాజునకు అనురాగ సిరి విలువాడు గడుగునా కొలిచి చూపిందిగా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. నిత్య కళ్యాణం పచ్చ తోరణమై వెలిగేటి సంప్రదాయం, కలిసి ఉంటేనే కలదు సుఖమంటూ తెలిపేటి తీపి కావ్యం. ఇరువురిని జత చేసి అక్షింతలే వేసి దీవించు సమయం ఇదే, హోమాగ్ని సాక్షిగా ఏడడుగులే ఇంచి నడిపించు తరుణం ఇదే. హృదయాన్ని తెరచి మమతల్ని పరచి పరివారమును పెంచు శుభకార్యమే, కడవరకు నీ వెంట తోడంటూ ఒకరుంటి నీ జీవితం నిత్య సౌభాగ్యమే. కళ్యాణం వైభోగం
వసుధైక మానవుని శుభయోగం. అను, బదులు కార్తీక్, అక్క ఎప్పటికీ నేను కనిపించట్లేదేంటి అని బాధపడుతూ ఉంటుంది. మరి చరణ్ చూస్తే ఇంకేం చేస్తాడు? అందరి ముందు మేం తల వంచి తాళి కట్టించుకుంటాం, కానీ తాళి కట్టి పెళ్ళైపోయాక తల వంచేది మీరే కార్తీక్. నన్నెంత టార్చర్ చేశాడు. అయినా నేను అక్కతో వెళ్ళి మాట్లాడాలి. అను, వాడికి కొంచెం తెక్కుంది. ఇప్పుడు నువ్వు కనిపించావు అనుకో, మీ అక్క మెడలో తాళి తెంచి నీ కట్టినా కట్టేస్తాడు. నా బిడ్డను నీ చేతుల్లో పెడుతున్నాను. ఇప్పుడు పల్లవి మీ బిడ్డ కాదు, నా బిడ్డ. మావయ్య, అనుష ఎక్కడుంది? అసలు కనిపించలేదు. చాలాసేపు అవుతుంది. అర్జెంట్ గా నాకు అనుషని కాల్ చేయమని చెప్పండి. అలాగేనమ్మా, చెప్తాను. పల్లవిని జాగ్రత్తగా చూసుకొచ్చారా? నేనెంత బాగా చూసుకుంటానో ముందు ముందు మీకే బాగా తెలుస్తుంది. పెళ్లికి ముందు మీరు బ్లాక్మెయిల్ చేశారు. పెళ్లి తర్వాత నేను ఏం చేయాలో అది చేస్తాను. ఆగు చరణ్. కొంగుపుడుంది కదా, నీ వెనకాల నేను వస్తాను కదా, అలా వెళ్ళిపోతావేంటి? ఇదేంటిది? తాళి కట్టగానే సిగ్గుపడ్డం మానేసి కోప్పడుతుంది. దీనికి వాయిస్ గట్టిగానే ఉంది. అబ్బో, పల్లవి అప్పుడే అన్నయ్య మీద నోరు పారేసుకుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలొదినా. ఆ పల్లవి కథ జస్ట్ ఇప్పుడే మొదలైంది. దాని జీవితానికి కర్త కర్మ క్రియ అన్నీ నేనే. పల్లవి బ్రతుకు ఏమవుతుందో పల్లవికి ఇంకా తెలీదు. వెయిట్ అండ్ సీ.
ఏంటో వదినా, అంత కాదు ఇంత కాదు అన్నావు. ఇంట్లో అడుగు పెడుతుంటే హారతి పట్టాల్సి వస్తుంది. మన అంతు చూసే వరకు రాదు కదా. అంతు చూడాలనే ఆలోచన వచ్చేలోపే అను పల్లవి కూడా హారతిలా ఆవిరవుతుంది. ఈ హారతి పట్టేది అనుపల్లవి ఆశల్ని ఆవిరి చేసి కాలి కింద కుక్కలా అణిచివేయడానికి. ఎందుకొచ్చిన బతుకు అంటూ పల్లవి నా పాదాల దగ్గర పడి ఏడవాలి. కొత్త కోడలి కలలన్నీ కళ్ళల్లోనే కనిపిస్తున్నాయి వదినా. రా చెప్తాను. అని ఆగండి ఆగండి ఆగండి. ఎందుకంత తొందర? మొదటిసారిగా అడుగు పెడుతున్నారు. మొదటిసారి అడుగు పెట్టడం ఏంటి? ఇల్లేమన్నా నాకు కొత్త? నీకు కాదు చరణ్, నీతో పాటు వస్తున్న నీ భార్యకి కొత్తే కదా. వాడి ఆనవాయితీలన్నీ చూసి కాస్త కంగారు పడుతున్నాడు. ఏం చరణ్? అప్పుడే కంగారు ఎందుకు? ఇంకా పేర్లు కూడా చెప్పకుండానే. అన్నయ్య, ఏంటి అలా చూస్తున్నావు? నీ భార్య గురించి చెప్పు. తన పేరు నేను చెప్పడం ఏంటి? నీకు తెలీదా? చరణ్, నవదంపతులు ఇంట్లోకి అడుగు పెట్టే ముందు భార్య పేరు భర్త, భర్త పేరు భార్య చెప్పి ఇంట్లోపలికి అడుగు పెట్టడం మా నాన్నమైతీరా. గ్రాని, నాకు ఐడియా ఉంది, కానీ ఇప్పుడు ఆ సిల్లీ ఫార్మాలిటీస్ అవసరమా? అవసరమే చరణ్. పెళ్ళైన కొత్తలో ప్రతి మూమెంట్ ఒక అద్భుతం. మీ అన్నయ్య చెప్తున్నారు కదా, ఆ అద్భుతాలన్నీ నువ్వు ఫీల్ అవ్వాలి చరణ్. కమాన్ చెప్పు, ఎవరితో వచ్చావు? పల్లవితో వచ్చాను. చాలా ఏదో పక్కింటి ఆవిడతో వచ్చానన్నట్టు అలా చెప్తావేంటి? సరిగ్గా చెప్పు. నేను మా ఆవిడ అంటూ పేరుతో సహా ఒక ఫీల్తో చెప్పు చరణ్. లవ్ ఫెయిల్ అయింది, ఇష్టం లేని పెళ్లితో లైఫ్ ఫెయిల్ అయింది. ఇంకా ఫీల్ ఎక్కడి నుంచి వస్తుంది? కమాన్ చరణ్, నువ్వు చెప్పాలి, పల్లవి నీ పేరు చెప్పాలి, ఇద్దరు కలిసి అడుగు పెట్టాలి. త్వరగా కానివ్వండి. చెప్పరా అన్నయ్య, ఇంతమంది వెయిటింగ్ నీకోసం. సరే సరే, నేను పల్లవి వచ్చాం. పల్లవితో వచ్చాను అంటే సరిపోదు చరణ్. పల్లవి నీకేమవుతుందో కూడా చెప్పాలి. నేను నా వైఫ్ పల్లవితో వచ్చాను, ఓకేనా? అమ్మయ్యా, నువ్వు ఆ మాట చెప్పేసరికి మాకు దేవుడు కనిపించాడు. పల్లవి, ఇప్పుడు నువ్వు చెప్పు. సిగ్గుపడుతుందదినా కొత్త కోడలు. ఆట పట్టించింది చాలు కాని, అమ్మా పల్లవి చెప్పమ్మా.
నేను మా వారు వచ్చాం. ఆ వారు మీకేమవుతారు? వారి పేరేంటి? నేను మా ఆయన చరణ్ గారు వచ్చాం. ఇది ఇలా చెప్పాలి రాన్నయ్య. అమ్మ పల్లవి, ఇద్దరూ కుడికాలు లోపల పెట్టరండి. ఏంటి పల్లవి అలా పడిపోయావు?